అసలు ఈ బొగ్గు సంగతి ఏంది, 40 లక్షలు ఏంది, దీని కథ ఏందో మీకు కూడా తెలియాలి. నాకంటే ఎక్కువ ఇప్పుడు మీరంతా రామగుండం ప్రాంత కార్మికులు. ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నిన్న ఎంత డేట్ 6 7 ఇది 5వ తారీఖు మొన్నటి సింగరేణి వెబ్సైట్ లో ఎక్కడెక్కడ ఎంత కోల్ స్టాక్ లో ఉంది. సరే, దీన్ని మనం బయట పెట్టింది ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. నేను 40 లక్షలని చెప్పిన. 40 లక్షలని చెప్తే నిన్న వాళ్ళు చెప్పారు లేలే 40 లక్షలు కాదు 26 లక్షలు అని చెప్పి సింగరేణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మీరు కూడా చూసే ఉంటారు. ఇంట్లో కూడా 26 లక్షలనే ఉంది ఇప్పుడు. అంటే 40 26 ఎట్లయింది మరి? సింగరేణి ఉత్పత్తి ఒక యావరేజ్ గా ఒక రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని బయట పెట్టినామో ఒక 50,000 తక్కువ చేసి 1,30,000 చూపించుకుంటా, ఒక 50,000 తక్కువ చేసి అది రోజుకు 50,000 తగ్గించుకుంటే 40కి 26 లక్షలు చేసి పోనీ 26 లక్షలను ఉండాలి కదా మరి. ఇవాళ ఇప్పుడు నేను ఇవాళ RG1 కు పోతా అని బయలుదేరినాం. ఇవాళ ఇందులో ఏం చూపిస్తున్నారు ఈ వెబ్సైట్ లో? ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సింగరేణి, నా సొంత కవిత్వం కాదు. RG1 లో 4 లక్షలు, దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్టు చూపిస్తున్నారు. కాదు ఇవాళ ఆ రోజు 6 ఉండే, అది నేను తయారు చేసినప్పుడు 6 ఉంది. మా వాళ్ళు అది 30 ఏప్రిల్ నాడు. అది నేను ఇవాళ చెప్తున్నది 5 జూన్ నాడు. 5 జూన్ నాడు అంటే మధ్యలో ఇప్పుడు మే నెల మొత్తం ఇది 35 రోజులు, అదొక రోజు, 36 రోజుల్లో రోజుకి 50,000 తగ్గించుకుంటూ పోయి ఇవాళ ఏం చెప్తుండ్రు దీంట్లో ఈ వెబ్సైట్ లో అంటే 3,98,677 మెట్రిక్ టన్నులు RG1 దగ్గర బాయి మీద ఉన్నది స్టాక్ అని చెప్పాను. సరే, నన్ను ఇలా పోలీసు వాళ్ళు ఓనియలే. నేను మా జర్నలిస్టులను కోరుతున్నా, రేపు RG1 బాయి మీద పోయి 3,98,677 అంటే 4 లక్షలు, 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదా చూడు ఉండాలి కదా మరి. 4 లక్షలు ఉందని ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్. రేపు మీద నేను నిన్న మా కార్మికులు పోయొచ్చిందట, అంత కొట్టి ఒక 5-6 వేలు ఉంటుందేమో అన్న, ఒక రోజుకు సరిపోయేంత మందం ఉన్నది కానీ 4 లక్షలు అయితే లేదన్నా అని అన్నారు. మరి 4 లక్షలు ఉండాలి కదా, రేపు మీరు పోయి చూడండి మరి ఏంది మరి ఎటుపోయింది ఈ బొగ్గు. ఇది ఒక RG1 కాదు, ఎక్కడెక్కడ ఎంత ఉన్నదో ఇల్లు అంత ఉన్నది. సత్తుపల్లిలో 1,15,000, YLD ఇల్లందులో 2,71,000, మందమర్రిలో 5,68,000, SRP శ్రీరాంపూర్ లో 4,64,000, RG1 3,98,000, RG3 1,40,000, APA అక్కడ 1,81,000, BHPL అంటే భూపాలపల్లి 3,07,000 ఉంటది ఈ స్టాక్. మరి బాయి మీద ఉందా భూపాలపల్లిలా? మరి ఎటు పోయింది అది? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు నిజం మీకు ఇవాళ చెప్తా. ఆ రోజు సింగరేణి CMDగా ఉన్న వ్యక్తి తన గొప్పలు చెప్పడానికి ఉత్పత్తి కానటువంటి బొగ్గును 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తిని మార్చ్ 25 కదా రాజన్న, మార్చ్ 24 25 2000 మార్చ్ 25 నాటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి జరిగిందని, దాని మీద 8,300 కోట్లు లాభాలు వచ్చినాయని, ఆ 8,300 కోట్ల లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు, కోల్ సెస్ కట్టిండు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండు, DMFT కట్టిండు, CSR నిధులు కూడా కట్టిండు. అంటే లేని బొగ్గుకు, ఉత్పత్తి కాని బొగ్గుకు తను గొప్పలు చెప్పడం కోసం ఇవాళ నువ్వెవడివి? సంస్థ డబ్బులు మా కార్మికుల చెమట రక్త మాంసాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ సింగరేణి డబ్బులను నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కు, కోల్ సెస్ కు, DMFT కి కట్టే హక్కు నీకెవడిచ్చిండు అని అంటా ఉన్నా. దమ్ముంటే దీని మీద విచారణ జరపాలి. ఎందుకు కిషన్ రెడ్డి గారు విచారణ జరపరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ముందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నా. లేని సంపాదించని పైసలకు ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడే? లేని బొగ్గుకు సంపాదించని పైసలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, DMFT కట్టి, కోల్ సెస్ కట్టి, CSR కట్టి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చి
ఎవడి సొమ్మని నువ్వు దానం చేసినావు? నీ గొప్పల కోసం సంస్థను ముంచుతావా? నీ గొప్పల కోసం సంస్థను ఆగం చేస్తావా? మరి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ ఇద్దరు చేయడం వల్ల ఇవాళ సంస్థ ఆగమైతా ఉన్నది.